గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం ధ్యానించుకుందాం. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోర్చు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చదవబడిన వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, స్వప్రయోజనమును కోరక. ఈ రోజున ప్రపంచం అంతా కూడా స్వార్థంతో, సెల్ఫిష్నెస్తో నిండిపోయింది. అంతా కూడా ఐ మీ మై సెల్ఫే, నేను, నాకు, నాది, నా వారు అనే దాంతోనే నిండిపోయింది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని యొక్క క్రైస్తవ బిడ్డవైతే నీ స్వప్రయోజనమును కోరక ఇతరుల కొరకు కూడా ఆలోచన చెయ్యి. ఇతరులను సంతోషపరచు, అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నానని పౌలు భక్తుడు అన్నారు. ఇక్కడ గమనించండి, ఈ వచనంలోనేమో మనుషులందరినీ నేను సంతోషపెట్టడానికి నేను ప్రయాసపడుతున్నానంటే, ఇదే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో నేను మనుషులను సంతోషపరచువాడినైతే, చూడండి అన్నమాట, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ లైన్లో, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. చదవబడిన వాక్యంలో గలతీ 1:10లో నేను మనుషులను సంతోషపెట్టువాడిని కాదు అనే విధంగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనంలో మనుషులందరినీ సంతోషపెట్టుచున్నానని ఇదే పౌలు గారు చెప్తున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, గలతీ 1:10లో మనుషులను గద్దించుటలో, మనుషులకు ఉన్నట్టుగా వాక్యం చెప్పుటలో, మనుషులను మభ్యపరిచి వాళ్ళ యొక్క ప్రేమను పొందుకోవటానికి, వాళ్ళని సంతోషపరిచే వాక్యాలు నేను చెప్పను. నేను దేవునికి దాసుడిని. దేవుడు నాకు ఏమి ఇస్తే గద్దించమన్నప్పుడు గద్దిస్తా, బలపరచమన్నప్పుడు బలపరుస్తా. మనుషులను సంతోషపరిచే వాక్యాలు నేను చెప్పను. నేను మనుషులను సంతోషపరచు వాడిని అయితే దేవునికి దాసుడిని కాలేనన్నాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న 1 కొరింథీ 10:33లో అందరినీ సంతోషపరచడానికి, సంతోషపెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓన్లీ రీజన్ ఈజ్ కొందరినైనా ప్రభువులో నడిపించడానికి. ఇక్కడ చూడండి ఒకసారి, ఎలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు. మనుషులను నేను సంతోషపరచడానికి, వారికి మేలుకరంగా నేను ఎందుకుంటానంటే, నాలో దేవుని ప్రేమ చూసి వారు రక్షింపబడవలెనని ఏకైక కోరికతో వారి కొరకు నా యొక్క సొంత ప్రయోజనాలు తగ్గించుకుంటున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను భోజనం చేస్తున్నప్పుడు నా పక్కనున్న సహోదరుడు మాంసం తినకపోతే నా పక్కనున్న సహోదరునికి నేను సాక్రిఫైస్ చేసి వెజిటేరియనే తింటాను అన్నాడు. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, మన స్వతంత్రము, మన ఇష్టాలు ప్రక్కన వానికి బాధకరంగా ఉంటే కొంచెం మానుకుందాం. ఎందుకంటే ఆ వ్యక్తిని సంపూర్ణమైన క్రీస్తు సత్యములో నడిపించడానికి ముందు ఆ వ్యక్తికి మనలో ఉన్న ప్రేమను చూపించాలి. మనందరం ఏదో ఒక కంపెనీలో, ఆర్గనైజేషన్లోనో, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్స్లోనూ వర్క్ చేస్తున్నాం, లేక చదువుకుంటున్నాం. ఎక్కడన్నా అక్కడ ఎంతమందికి మనం క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాం, ఎంతమందికి మనం ఇష్టలుగా ఉంటున్నాం. యేసు ప్రభువే దేవుని దయతో పాటు మనుషుల దయలో కూడా వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే నా సొంత మనసాక్షిని నేను సంతోషపరచుట కంటే ఇతరుల మనసాక్షిని కూడా ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:29వ వచనం అంటారు ఆయన, మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తము కాదు, ఎదటివాని మనసాక్షి నిమిత్తమే. ఎవరికాలు నా మనసాక్షికి ఇలా నచ్చింది నేను అలాగే చేస్తాను కాదు, ఎదటివాని మనసాక్షి గురించి కొంచెం ఆలోచన చేయి. నీ పొరుగు వాడిని నీ యొక్క మాటల్లో కానీ, క్రియల్లో కానీ అఫెండ్ చేస్తున్నావేమో, బాధపరుస్తున్నావేమో, ఒకసారి ఆలోచన చేయి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మనం ఏ వీధులు ఉంటే ఆ వీధిలో వాళ్ళందరికీ మేలుకరంగా ఉండాలి. ఎక్కడ పని చేస్తున్నా అక్కడ ఉన్న వారందరికీ కూడా మన వలన దేవుని ప్రేమ, దేవుని మంచితనము మనం క్రియల్లో చూపించగలగాలి. ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలనని ఫిలిప్పీ 2:4లో ఉంది. ఇంకా అనేక వచనాలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఈ వచనాలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, డోంట్ బీ సెల్ఫిష్. నీకు దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా నా గురించి నేను ఏం చేయాలన్న ఆలోచనతో ఉండకుండా, ప్రభువా నాకు
కావాల్సినంత ఇచ్చావు. ఏ లోటు లేకుండా నన్ను దీవించావు. ఇతరుల కొరకు ఆలోచన చేయమన్నావు. ఇతరుల కొరకు నేను ఏం చేయగలను, ఇతరులకు నేను ఎలా మంచిగా జీవించగలను. అయితే సహాయం చేయడం, కొన్నిసార్లు మన సహాయం ఇతరులకు ఏం అవసరం లేదు. ఇతరులతో మనం మంచిగా ఉండడమే గొప్ప సహాయం. ఇతరులకు మేలుకరంగా, వాళ్ళ మనసాక్షులకు నేను సమాధానకరంగా, సంతోషకరంగా నేను ఎలా ఉండగలను. ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా, వాళ్ళు గొడవలు పెట్టుకునేవారైనా సరే నేను సాత్వికంతో వారి హృదయాలను నేను ఎలా గెలవగలను అనే ఆలోచనతో మనం దేవుణ్ణి అడుగుదాం. మనం ఎక్కడ పని చేస్తే అక్కడ వారు ఎటువంటి వారు నాకు అనవసరం, నేను మాత్రం వారి పట్ల దేవుని మంచిని, దేవుని ప్రేమను చూపిస్తూనే ఉండులాగున నాకు ఓర్పు, సహనము, సాత్వికం ఇచ్చి నీ దయ పొందుకునే భాగ్యం నాకు దయచే ప్రభు దేవుని అడుగుదాం. ముందు దేవుని ప్రేమను చూపుదాం, ఆ తర్వాత దేవుని సత్యాన్ని లోకానికి తెలుపుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఇతరుల మనసాక్షులను సైతము సంతోషపరిచే యథార్థమైన మంచి జీవితం వేసే మనకిచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా సొంత మనసును సంతోషపరిచే క్రియలు మాత్రమే కాక ఇతరుల మనసాక్షులకు, ఇతరుల మనసులకు కూడా సమాధానకరమైనటువంటి విధముగా మేము జీవించుటకు నీ పరిశుద్ధమైన జీవితము, సాక్రిఫిషియల్ లైఫ్ మాకు దయచేయండి. మేము ఎంత సాక్రిఫైస్ చేస్తామో దానికి రెట్టింపు ఘనత, గౌరవం, ఆశీర్వాదం నీ ద్వారా మేము పొందుకుంటామని విశ్వాసంతో అందరికీ తండ్రి నీ ప్రేమను మాలో చూపించుటకును, అందరికీ నీ సత్యాన్ని ప్రకటించుటకును నీ పరిశుద్ధాత్మతోనూ నీ మంచితనంతోనూ మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మల్ని అందరినీ నీ పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను క్రీస్తును పోలిన జీవితంలో పరిశుద్ధాత్మను నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.